హాయ్ అండి. ఈరోజు షార్ట్ పెట్టడం లేట్ అయిందండి ఇంట్లో గొడవ నుంచి. చూడండి మా అబ్బాయి మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాడు నాకు తెలియకుండా. బయట ఫుడ్ వద్దమ్మా, అది మంచిది కాదమ్మా, అంతా మసాలాలు వేస్తారు, కలర్స్ వేస్తారు అని చెప్తున్నా వినకుండా వాడు నాకు తెలియకుండా మళ్ళీ ఆర్డర్ పెట్టాడండి. కిచిడీ కబాబ్ అంట. ఇవన్నీ కలిపి 90 రూపాయలకు వస్తున్నాయని వాడు ఆర్డర్ పెట్టాడండి. జనాలు కొనడానికి ఏదో ఒక ఆశ కల్పిస్తారండి వాళ్ళు అమ్ముకునేవాళ్ళు. మనం అవన్నీ నమ్మి కొనకూడదు. అసలు ఆ కిచిడి అయితే చూడండి, అది అసలు ఈ రోజుది కానే కాదండి. అది నిన్నటిదో మొన్నటిదో, అసలు ఏం బాగాలేదు చూస్తుంటే. అది కలర్ చూడండి, ఆ కలర్ మన బట్టలకి వేసే కలర్ వేస్తారు. అది కడుపులో పేగులని ఎలా తినేసిద్దో తెలుసా. వాడికి ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదండి. అస్సలు బాగాలేదండి. స్మెల్ అయితే ప్యాకెట్ ఓపెన్ చేయంగానే అస్సలు బాగాలేదు. చూస్తేనే వాసన పీలిస్తేనే కడుపులో మంట వచ్చింది నాకు. అది కబాబ్ అండి, చికెన్ కబాబ్ అంట. చూడండి, అది అసలు ఈరోజు చికెనే కాదండి, ఎన్ని రోజుల నుంచి నిల్వ ఉంచిన కూర అది. అసలు ఇలాంటివి తింటే పిల్లలకి రోగాలు రాకేముందండి, పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే. మా అబ్బాయిలాగా మీ పిల్లలు చేయకుండా మీరు జాగ్రత్త పడండి. వాళ్ళకి చెప్పండి, మీరు ఇలాంటివి పెట్టొద్దాం మనకి అమ్మగా మీరు ఇంట్లో వండి వాళ్ళకి పెట్టండి. నేను వండుతానన్నానండి. బయటదే బాగుంటుందని చెప్పి వాడు బయట ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాడు. థమ్స్అప్ ఫ్రీగా ఇస్తున్నారు అని చెప్పి ఏదో ఆశ, వాళ్ళకి ఏదో ఒక ఆశ కల్పించి వాళ్ళకి ఫోన్లలో పెట్టి ఇవన్నీ కలిపి 90 రూపాయలంట.